హాయ్ అండి. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజ్ నూడిల్స్ తయారీ విధానం చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ లైట్గా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అందులోకి వేసుకోవాలి. ఈ నూడిల్స్ మీరు ఇప్పి కానీ మ్యాగీ కానీ వాడచ్చు. మా ఇంట్లో అవైలబుల్గా ఇప్పి ఉంది కాబట్టి మేము ఇప్పి వాడము. ఇలా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ అనేది పొరపొరలాడుతూ అతుక్కోకుండా వస్తుంది. నూడిల్స్ పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా పట్టుకుంటే చేతికి మెత్తగా తగలకుండా ఈ విధంగా కుక్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత ఇటువంటి జాలి గరిటెలో వేసుకుని వాటర్ని దీని నుంచి వేరు చేసేయాలి. తర్వాత ఒక పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మరియు టమాటా, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేయాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక తీసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. మన ఇప్పీలో మసాలా ఇస్తారు కదండి, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలాంటి ఫోర్క్తో తీసుకుని నీట్గా కలుపుకుంటే ఫుల్గా మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చివరిగా ఆనియన్స్ చల్లుకొని నిమ్మరసం వేసుకోండి.